ఈరోజు దేవుని హెచ్చరిక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు ఈ పత్రికను అన్య దేశములలో చెదరియున్న ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాస్తూ, వారి శోధనకు చెదరిపోవుటకు కారణం వారి పాపమని, పాపములకు క్షమాపణ పొంది మరి ఇక ఎన్నడూ ఆ జీవితమును జీవింపక చేతులను శుభ్రము చేసుకున్నారని, అనగా తిరిగి పాపము వైపు హృదయమును త్రిప్పరాదని హెచ్చరిస్తాడు. ప్రవక్త అయిన ఇర్మియా 4వ అధ్యాయం 14వ వచనంలో, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసుకునమని హెచ్చరిస్తాడు. జీవితంలో స్థిరపరచబడవలనంటే తప్పక పాపమును ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకొని హృదయమును శుభ్రపరచుకొనాలి. అంతేకాదు 24వ కీర్తన 4వ వచనం ప్రకారం, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపగలడని దావీదు చెబుతాడు. 73వ కీర్తన 13వ వచనంలో ఆసాబిలా అంటాడు, నా హృదయమును నేను శుద్ధిపరచుకొని ఉన్నాను, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉన్నాను. అందుకే నేను ఆయన యొద్దనున్నాను. ఆయన తన కుడి చేత నన్ను పట్టుకుని ఉన్నాడు. ఆయన తన ఆలోచనల చేత నన్ను నడిపిస్తున్నాడు. తన మహిమలో నన్ను చేర్చుకొనును అని చెబుతాడు. ప్రవక్త అయిన యెషయా 1వ అధ్యాయం 15-16 వచనాల్లో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు మూసుకొందును, కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మను కడుగుకొనండి, శుద్ధి చేసుకొనండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి అని దేవుడు చెబుతారు. అవును, తప్పక హృదయము, తప్పక చేతులు శుభ్రపరచబడాలి. పాపం విషయంలో చేతులు వెనుకకు తీయాలి, వెనుకకు వెళ్ళాలి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి ఆయన శ్రమపడి సిలువకు అప్పగింపబడే సమయంలో పిలాతు భార్య యేసయ్యను గూర్చి రాత్రి కలలో ఆయన నీతిమంతుడని, ఆయనను హింసించి శ్రమపరచుట ఎంతో పాపమని, ఆయన నీతిమంతుడు గనుక ఆయన జోలికి నువ్వు పోవద్దని హెచ్చరించి ఒక చీటీ వర్తమానం పంపిస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో, పిలాతు నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఆ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెబుతాడు. అందుకు ప్రజలందరూ, యేసు రక్తమును గూర్చిన పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకని పలుకుతారు. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య తన ఇంటికి వచ్చిన ప్రభు ఎదుట నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పారు. ఇతడు పాపి అయిన మనుష్యుడిని జక్కయ్యను గూర్చి సాక్ష్యము చెప్పబడింది. కానీ జక్కయ్య తన చేతులను శుభ్రము చేసుకున్నారు, అనగా తన అతిక్రమాన్ని, పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నారు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చెప్పబడింది గనుక ఆయన రక్తములో పాపక్షమాపణ మనం పొందాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని రాయబడింది. చేతులను శుభ్రము చేసుకొనండి అంటే అతిక్రమాలను, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడమే. ఇదే మన ఆధ్యాత్మిక జీవితంలో జరగవలసిన కార్యము గనుక ద్విమనస్కులుగాక పాపములను యేసు రక్తములో శుద్ధి చేసుకొని వాటిని విడిచిపెట్టి చేతులను శుభ్రము చేసుకుంటే మరలా తిరిగి మనం సమకూర్చబడతాం. ఈ ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఆమెన్.